థ్యాంక్ యూ సార్. ప్రభునందు ప్రియమైన సంఘ సభ్యులకు, అలాగే ఈరోజు ప్రత్యేక కార్యక్రమం కోసం విచ్చేసిన మీ అందరికీ కూడా, ఒకవేళ ప్రత్యేక కార్యక్రమం కోసం వచ్చింటే మీ అందరికీ కూడా స్వాగతం మరియు శుభములు తెలియజేస్తున్నాను. నిన్నటి దినము ప్రపంచ క్రైస్తవంలో భస్మ బుధవారముగా పరిగణిస్తారు. భస్మ బుధవారము, బుధవారం అంటే వెన్స్డే మనకు తెలుసు. భస్మ బుధవారం అని ఎందుకంటారంటే ఆ రోజు మొదలుకొని, అనగా నిన్న మొదలుకొని రాబోయే 40 దినాలు క్రీస్తు యొక్క శిలువను గురించి ధ్యానిస్తారు. క్రీస్తు శిలువను ధ్యానిస్తూ, వీలైతే ఉపవసిస్తూ, తిరిగి తమను తాము శిలువకు, పరిశుద్ధాత్మనికి, క్రీస్తు జీవన విధానానికి సమర్పించుకుంటారు. సో ఈ సాయంకాలం మీతో ఆ రిఫ్లెక్షన్, లేకపోతే దేవుని శిలువ, క్రీస్తు శిలువను గురించి, క్రీస్తు శిలువలో మనం పొందుతున్నటువంటి నిరీక్షణని గురించి, క్రీస్తు శిలువ ద్వారా మనకు లభిస్తున్నటువంటి జయం గురించి ముందు ఈరోజు వచ్చే ప్రయత్నం చేస్తాను. దిస్ విల్ బి ఎ డివోషన్. ఇది ఇన్స్పిరేషనల్గా ప్రభు ఉంచడమో నాకు తెలియదు, కానీ మనకు ఆరాధ్య దైవమైనటువంటి, మనల్ని మనం అప్పచెప్పుకునేటటువంటి మన నాయకుడు, మన సేవకుడు, మన రాజు, మన తండ్రి, మన కాపరి, మన భర్త, మన ప్రియుడైనటువంటి యేసు క్రీస్తుకు, ఆయన పట్ల మనకు ఉన్నటువంటి అంకిత భావాన్ని బైబిల్ గ్రంథంలో నుంచి కొంచెం చూసుకునే ప్రయత్నం చేస్తాం. సో ఈ లెంట్ డేస్, ఈ భస్మ బుధవారం నుంచి మొదలవుతున్నటువంటి ఈ దినాలు కొంతమంది శ్రమ దినాలు అని పిలుస్తారు. ఆ పిలవటంలో తప్పేమీ లేదు, కానీ ఇది శ్రమ దినాలు అని పిలవటం కంటే విజయోత్సవాలు అని పిలవాలి. ఎందుకు అంటే క్రీస్తు విజయ పథం పట్టాడు. క్రీస్తు తను ఏ పనికైతే వచ్చాడో ఆ పని చేయడానికి విజయ పదం మొదలు పెట్టాడు. ఇప్పుడు సమయం వచ్చేసింది కాబట్టి మత్తయి సువార్త 26 మొదటి 3 వచనాలు గట్టిగా చదువుతారు కదా. చదవగలిగిన వారు మైక్ తీసుకొని చదివితే కనుక బయట ఉన్న వాళ్ళకు కూడా వినబడుతుంది. ఈ తెలుగులోనే చదవండి, సో ఎవ్రీబడీ కెన్ ఫాలో. అందరికీ కూడా అర్థమయ్యి అందరూ కూడా ఫాలో అవడానికి ఈజీ అవుతుంది. ఒక మైక్ తీసుకొని చదవమన్నా. మత్తయి సువార్త 26వ అధ్యాయం మొదటి 3 వచనాలు. యేసు, నాకు కూడా వినబడట్లేదు, గట్టి చదవాలి. ఎమోషన్. యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తరువాత జరిగినదేమనగా, ఆయన తన శిష్యులను చూచి 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చిననియు, అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియను అని చెప్పెను. ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కయప అను ప్రధాన యాజకుని ఇంట చేరి కూడి వచ్చి యేసును మాయోపాయము చేత పట్టుకొని చంపవలెనని ఏకమై ఆలోచన చేసి అక్కడ ఆగిపోయాడు. ఒక్క మనిషి నిజమైన మనుష్యత్వం చూపిస్తూ, నిజమైన ప్రేమ, నిజమైన, ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? ఒక కుష్ఠువాడి ఇంట్లో ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఒక కుష్ఠరోగి ఇంట్లో ఉన్నాడు. ఆ కుష్ఠరోగి ఇంట్లో కూర్చుని భోజనం చేయడానికి వెళ్ళాడు. కుష్ఠరోగి ఇంటికి వెళ్ళటం మతానికి నచ్చదు. కుష్ఠరోగి ఇంట్లో భోజనం చేయటం మతానికి నచ్చదు. స్త్రీ వచ్చి నిన్ను తాకటం మతానికి నచ్చదు. ఆ కుష్ఠరోగి ఇంట్లో ప్రభువైన యేసు క్రీస్తు కూర్చుని ఉన్నాడు. ఎలా ఉంటాడు? హౌ కెన్ హీ, ఎలా ఉండగలవు నువ్వు అని ఈ ప్రధాన యాజకుడి మందిరంలో అందరూ కూడి మతం కలిసి ఆలోచన చేస్తుంది. ఏమని? మనిషిని మాయోపాయము చేత పట్టుకుందాం అని మతం ఆలోచన చేస్తుంది. ఈ సాయంకాలం మత ఛాందసవాదం, లేకపోతే మతంలో చిక్కుకున్నటువంటి అనేక క్రైస్తవులు దీని మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం అర్థం చేసుకోలేక ఆచారాలకు ఆగిపోయారు తప్ప నిజమైనటువంటి శిలువ మార్గం,
నిజమైన సిలువనెత్తుకొని నడిచేటటువంటి మార్గం ప్రభు అయిన యేసుక్రీస్తు జీవితంలో కనిపిస్తూ ఉంటే, అది కనిపించకుండా మనకు అంధకార సంబంధమైన దురాత్మ సమూహములు మన నేత్రములకు గుడ్డితనం కలుగజేశాయి. ఈరోజు సాయంకాలం పరిశుద్ధాత్మ దేవుడు మనతో వాక్యమును విప్పి ఈ సిలువ మార్గమును మనకు తెలియజేసేట్లుగా మనం ఈ సాయంకాలం మన మనస్సులను మనం తయారు చేసుకున్నాం. ఎక్కువ సమయం తీసుకోవాలి. మీరు భోంచేసి వచ్చారు, అందరూ భోంచేసి వచ్చిన వాళ్ళందరూ చేయండి. ఓకే, సంతోషం. భోంచేసి వచ్చారు కాబట్టి ఇప్పుడు నేను జోలపాట పాడుతూ ఉంటే మీరు నిద్రపోతుంది. మధ్యాహ్నం ఏమో భోజనానికి మీకు మధ్యలో నిలబడుకున్నాను, రాళ్ళిద్దాం అనుకున్నారు, నేను ఆపేయను కదా. ఇప్పుడేమో మీ ఇద్దరకు మీకు మధ్యలో ఉన్నాను, ఎక్కువసేపు ఆగితే రాళ్ళేస్తాం, తెలుసు నాకు. కాబట్టి తక్కువ సమయంలోనే మీకు ఎంత అవసరమో, మీకు ఎంత ఇష్టమో, మీకు కండకు కండ క్రొవ్వు మెదడు దొరికినట్లుగా మీ చేతికి ఇచ్చేసి వెళ్తున్నారు ఎక్కువసేపు. ఓకేనా? కానీ ఈ సాయంకాలం మతము మరియు మనుష్యత్వము మధ్య తేడా మనం చూస్తాం. ఈ లెంటిన్ డేస్, ఈ మనల్ని మనం డివోషనల్గా ఆధ్యాత్మికతలో సిలువ మార్గం గురించి ధ్యానించేటటువంటి ఈ మార్గం, ఈ 40 దినాల యొక్క సమయం చాలా శ్రేష్టమైన సమయం. ఐ వుడ్ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యూ, మిమ్మల్ని అందరినీ కూడా నేను ఎంకరేజ్ చేస్తున్నాను. ఇది ఏదో ఒక ఆచారమనో, దీన్ని మనం పాటించాల్సిన అవసరం లేదనో, 365 దినాలు మనం ఇలాగే ఉండాలనో, అదన్నీ కూడా కరెక్టే. కానీ క్రీస్తు యొక్క ఈ అధ్యయనం, క్రీస్తు సిలువ మార్గం యొక్క అధ్యయనం మీకు ఉపయోగపడుతుంది, మీ జీవితాలను ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. సిలువ మార్గాన్ని ఎంతగా అర్థం చేసుకుంటే అంతగా మనిషిగా మారతారు. అదేంటి మనిషిగా మారటం ఏంటి, నేనేమన్నా పశువునా అని అనుకుంటున్నారా? దేవుడు భూమి ఆకాశములను ఒక్క యూనిట్గా, ఒక్క మందిరముగా చేశాడు. దేవుడు భూమి ఆకాశములను ఒక మందిరముగా చేశాడు. దేవుడు భూమి ఆకాశములను ఒక ఇల్లుగా చేశాడు. దేవుడు భూమి ఆకాశములను ఒకటే ప్రదేశముగా, ఆకాశమును తన సింహాసనముగాను, భూమిని తన పాదపీఠముగాను చేసుకుని, ఇప్పుడు భూమిని ఆకాశమును కలిపేది ఎవరు? కూర్చున్నటువంటి 7వ దినమున వచ్చి విశ్రమించిన, కాలుపై కాలేసుకొని కూర్చుని ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి రాజు, ద కింగ్ ఆఫ్ దిస్ వరల్డ్, మన దేవుడు. 7వ దినమున ఆయన విశ్రమించాడు అంటే మంచం వేసుకొని పడుకున్నాడని కాదు అర్థం. ఆయన సింహాసనాసీనుడయ్యాడు అని అర్థం. సింహాసనాసీనుడయ్యి 6వ దినమున మట్టిని అదమా అని పిలిచారు. ఎవరు పిలిచారు? అదమా అని పిలిచారు. మట్టి, డస్ట్. భస్మ బుధవారము అని ఎందుకు పిలుస్తున్నాము అంటే మట్టి, డస్ట్ను జ్ఞాపకం చేసుకోవడం కోసం, తుమ్మును జ్ఞాపకం చేసుకోవడం కోసం దేవుడు ఈ భూమి ఆకాశములను ఒక్క యూనిట్గా, మందిరముగా, ఇంటిగా, తన నివాస స్థలముగా చేశాడు. చేసి అందులో ఒక క్రమాన్ని ఏర్పరిచాడు. ఎక్కడ కిటికీలు ఉండాలి, ఎక్కడ ఫ్యాన్లు పెట్టాలి, ఎక్కడ స్టేజ్ ఉండాలి, పోడియం ఎక్కడ ఉండాలి, స్త్రీలు ఎక్కడ కూర్చోవాలి, పురుషులు ఎక్కడ కూర్చోవాలి, మీరు ఏ విధంగా ఈ మందిరాన్ని, ఈ ఇంటిని, ఈ భవనాన్ని మీరు మీ మనస్సుల్లో ఒక ఆర్కిటెక్చరల్ రూపంగా ఒక రూపకల్పన చేశారో, అలాగే దేవుడు కూడా పగటికి ఒక వెలుగు, రాత్రికి ఒక వెలుగు, నీళ్లకు నదులు, చెట్లు, పశువులు, పక్షులు, ఈదేవి, పాకేవి, ఎగిరేవి, వగేరా 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 అన్ని చేసి 6వ దినమున మట్టి, డస్ట్, ధూళి, దుమ్ము, ఆ దుమ్మును తీసుకుని తన చేతితో he carved it, he formed it. ఆయన దానికి ఒక కుమ్మరి ఏ విధంగా అయితే కుండను చేస్తాడు, కుమ్మరి ఏ విధంగా అయితే అందమైన శిల్పాన్ని చేస్తాడు, లేకపోతే ఆ శిల్పకారుడు ఒక రాయిని తొలిచి ఏ విధంగా అయితే అందమైన శిల్పాన్ని చేస్తాడు, అలాగే దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నిన్ను నన్ను చేశాడు. నిన్ను నన్ను చేశాడు. దేవుడు భూమి ఆకాశములను సృజించినప్పుడు భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నది.
కానీ దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. దేవుని ఆత్మ రువాహ్ యాహ్వే. చెప్పండి నాతో, రువాహ్ యాహ్వే. రువాహ్ అంటే ఆత్మ, ద స్పిరిట్, ద బ్రెత్. నేను మాట్లాడుతున్నప్పుడు నేను పీల్చుకుంటున్న గాలి, ప్రాణం. ఆత్మ అని అంటే లోపల ఏదో ఒక మెకానిజం ఉంటుంది అని ఆలోచించండి. బైబిల్ అలా చెప్పదు. బైబిల్ ఏం చెప్తుంది ఏంటంటే నీ బ్రెత్, నీ ఊపిరి, దేవుని ఊపిరి, దేవుని ఊపిరి జలముల పైన అల్లాడుచుండెను. ఆయన ఊపిరి అల్లాడుచుండెను అన్నప్పుడు అక్కడ రావాల్సిన, లేకపోతే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక స్పష్టమైనటువంటి అంశం గుర్తుంచుకోండి. ఇది ఏమిటి అంటే, కోడి గుడ్లు పెట్టిన తర్వాత ఏం చేస్తుంది? కోడి ఏం చేస్తున్నాడు? పొద్దుకుంటుంది. గుడ్ల పైన కూర్చుని పొద్దుకుంటుంది. God's spirit was hovering upon the waters. అంటే దాని అర్థం అదే. పరిశుద్ధాత్మ దేవుడు నిరాకారముగాను శూన్యముగాను వేసిన తర్వాత తీసుకుని వచ్చి ఒక ప్రాణ ప్రతిష్ఠ అన్నటువంటి మందిరంలో ఒక చోట పెట్టి మంత్రోచ్చరణతో ప్రాణ ప్రతిష్ఠ చేసి అప్పుడు ప్రాణం వచ్చింది అంటారు. దేవుడు చేసింది నిన్ను. దేవుడు తన మందిరంలో ఏర్పాటు చేసింది నిన్ను. దానికి కరెక్ట్ గా ఆపోజిట్ గా చేసి నువ్వు విగ్రహమును నిర్మించావు. దాన్ని మనుష్యులు నిర్మించేటటువంటి వ్యవస్థలు అంటారు. ఈ వ్యవస్థల కారణంగా మనిషి నేను మనిషిని కాదు, నేను ఇంకేదో అని విర్రవీగే సమయంలో మనకి ఇప్పుడు ఒక మనిషి కావాలి. ఒక మనిషి నిజంగా మన కళ్ళు మళ్ళీ తెరవాలి. ఒక మనిషి మళ్ళీ మనలను దేవుని వైపుకు తీసుకొని రావాలి. దాని యొక్క మొదలే రువాహ్ యెహోవా. యెహోవా యొక్క ఊపిరి పని చేయడం. యెహోవా యొక్క ఊపిరి పనిచేస్తూ మనలను విడిపించాలి. ఈ మనిషి స్థాపించుకున్నటువంటి వ్యవస్థల నడుమ బ్రతుకుతున్నటువంటి వాళ్ళను ఆయన పట్టి బయటకు తీసుకొని రావడం కోసం ఆయన నూతన సృష్టిని మొదలుపెట్టాడు. నూతన